ఎప్పుడో పూర్వం కొండల వెంట ఒక అడవి మధ్యలో వింతపల్లె అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరు గాలిలోనే ఓ వింత గంధం సువాసన ఉండేది. జాజి పువ్వులా ఉంటే కొన్ని క్షణాల్లో నాగపుష్పం వాసన వలె మారేది. ఆ ఊర్లో ఎక్కడ చూసినా మాయాజాలం. రాత్రి వేళల్లో పూలు మాట్లాడేవి. రేపు గాలి జాగ్రత్త అని హెచ్చరించేవి. తేనెటీగలు రాగాల మాదిరిగా గిటార్లు మోగించేవి. మట్టిలోంచి జ్యోతిలాంటి చిన్న చిన్న దీపాలు పుట్టేవి. వీటికి ఆత్మదీపాలు అని పిలిచేవారు. ఒకరోజు ఆ ఊరికి బయట నుంచి ఒక యువకుడు రవి వచ్చాడు. రవి ఆతృతగా అడిగాడు. ఈ ఊరు ఇంత మాయాకట్టలా ఉంది ఎందుకు? అప్పుడు ఆ ఊరి పెద్ద జ్ఞానపురుషుడు చేతిలో మాంత్రిక దండంతో నిదానంగా నడిచి వచ్చి ఇలా చెప్పాడు. ఇది శాపం కానే కాదు, ఇది ఒక పరీక్ష. ఈ ఊరికి నిజంగా ప్రేమించగలవాడే నిజమైన రూపాన్ని చూడగలడు. రవి ఆ ఊరిలో ఉండిపోయి చెట్లకు నీళ్లు పెట్టాడు. పూలతో ముచ్చటించాడు. ఆత్మదీపాలను రాత్రుళ్ళు నెమ్మదిగా చూడ్డంలో ఆనందం పొందాడు. ఒక్కొక్క రోజు అతని మనసు ఆ ఊరితో కలిసిపోయింది. ఒక చల్లని చంద్రావతి రాత్రి రవికి ఒక వింత కల వచ్చింది. ఆ కలలో ఒక మాయాదేవత కనిపించి తియ్యటి స్వరంతో ఇలా చెప్పింది. రవి, నీ మమకారమే ఈ ఊరి శాపాన్ని తొలగించే మంత్రం. సూర్యోదయానికి ముందు మనసారా వింతపల్లె చిత్తశుద్ధి అని మంత్రం పఠించు. రవి మేలుకొని కలలో చెప్పినట్టు ఆ మంత్రం చిత్తశుద్ధితో పఠించాడు. ఆ క్షణంలోనే ఆ ఊరంతా ప్రకాశంతో మునిగిపోయింది. చెట్లు స్వర్ణపు వెండి పువ్వులతో విరబూశాయి. ఆత్మదీపాలు ఆకాశంలో నక్షత్రాల్లా మారి చక్రాలుగా తిరిగాయి. పూలు నిజంగానే పలకడం మానేశాయి. కానీ ఆత్మలో మాటలుగా వినిపించేవి. రవి కన్నీరుతో చూశాడు. ఆ ఊరు నిజంగా తన రూపాన్ని పొందింది. మాయా స్వభావం కన్నా ఎక్కువగా సత్యస్వరూపం. అప్పట్నుంచి వింతపల్లె మాయాజాలానికి ప్రసిద్ధి పొందింది. కానీ ఆ ఊరు అసలైన రహస్యం రవికి మాత్రమే తెలుసు. ప్రేమ, నిజాయితీ, సేవ మాత్రమే శాపాన్ని కూడా ఆవిష్కరించగలదు. నీతి: సత్యస్వరూపానికి దారి చూపే మంత్రం మన మనసులోనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.